కేసీఆర్ తదితరులపైన జనవరి 19వ తేదీ వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకురాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొడిగించింది జనవరి 19 వరకు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరపడం, ఆ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం, ప్రభుత్వం సిబిఐకి కూడా దర్యాప్తుకు అప్పగించడం ఇవన్నీ తెలిసినవే. ఈ నేపథ్యంలో కేసీఆర్, అట్లాగే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వీళ్ళందరూ హైకోర్టును ఆశ్రయించి పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టును ఆశ్రయించారు. సో దీనిపై హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. సో ఆ ఉత్తర్వులను ఇప్పుడు జనవరి 19 దాకా పొడిగించింది. సో 19 తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగానికి కారణమైన కేసీఆర్ అండ్ హరీష్ రావు తదితరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలని కూడా పీసీ ఘోష్ తన నివేదికలో తెలియజేశారు. తన నివేదికలో ఆయన సిఫార్సు చేశాడు. ఎవరెవరైతే ఫండ్స్ మిస్యూజ్ చేశారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే తమ విధులను నిర్లక్ష్యం చేశారో అటువంటి వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలని జస్టిస్ పిసి ఘోష్ తన నివేదికలో సిఫార్సు చేశాడు. సో దీని ఆధారంగా తమను ఎక్కడ ప్రాసిక్యూట్ చేస్తారోనని కేసీఆర్, హరీష్ రావు తదితరులందరూ కూడా కోర్టుకు ఎక్కారు. హైకోర్టు నుంచి వాళ్ళు ప్రస్తుతం మధ్యంతర రక్షణలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రాసిక్యూషన్ జరపకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఇంతకుముందుకు ఇచ్చిన ఏదైతే ఈ మధ్యంతర ఉత్తర్వులు ఉంటాయో వాటిని మళ్ళీ పొడిగిస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అండ్ జస్టిస్ మొహియుద్దీన్ బెంచ్ ఒక ఆదేశాలు జారీ చేసింది, ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మనం చూడాల్సింది అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక ఇవి జరిగాయి గతంలో, అంటే ఇన్వెస్టిగేషన్ జరిగాయి. నాట్ ఓన్లీ ఒక పీసీ ఘోష్ కమిషన్ ఒకటే కాదు, ఇదివరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఎన్డీఎస్ఏ అంటాం మనం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిపింది. అండ్ తెలంగాణ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిపింది. ఇంకా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా దర్యాప్తు జరిపింది. సో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆల్మోస్ట్ ఈ విషయాలనే తన నివేదికలు తెలిపింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐకి అప్పగిస్తూ లేఖ రాసిన దాంట్లో అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరపాల్సిందిగా కోరింది. అంటే ఇక్కడ ఎత్తుకు పై ఎత్తులాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే సిబిఐ కేసు విచారణ సిబిఐ చేపడుతుంది. సో సిబిఐ విచారణలో ఈ అంశం రాకుండా, అంటే పీసీ ఘోష్ కమిషన్ పాయింట్ రాకుండా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. కేసీఆర్ ఎత్తును గమనించిన రేవంత్ రెడ్డి పై ఎత్తు వేశాడు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ కమిషన్ ఆధారంగా మళ్ళీ విచారణ జరపకూడదంటూ వీళ్ళు ఎట్లాగో అడిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని ప్రభుత్వం కోరుతోంది. సో ఇక సిబిఐ ఫైండింగ్స్ ఏంటి, ఎప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తుంది, ఏమిటి అనేది మనం ఇంకా చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించిన వ్యవహారంలో సిబిఐ విచారణ జాప్యం చేస్తోందని, ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని, దీని వెనుక బీఆర్ఎస్ బీజేపీల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. సో ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధమైన సన్నివేశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. నేను సిబిఐ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎవరిపైన కూడా కేసు దాఖలు చేసిన విషయాలు మనకి ఎవరికి తెలియదు. ఈ మొత్తం కూడా మనం గమనిస్తే సంథింగ్ ఏదో జరుగుతోంది బిహైండ్ ద కర్టెన్, మనకు తెలియదు. సో హైకోర్టులో మాత్రం వీళ్లకు కేసీఆర్, హరీష్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి అండ్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వీళ్ళకి మాత్రం రిలీఫ్ దొరికింది. అది టెంపరీ. అండ్ అన్ని ప్రభుత్వ రికార్డులను పరిశీలించి సాక్షులు విచారించిన తర్వాతే
ఈ కమిషన్ పిటిషనర్ పాత్రపై నివేదికను సమర్పించినట్లుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. అండ్ కేసీఆర్ నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టినట్లు అండ్ నీటిని నిల్వ చేయడంపై నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. అండ్ ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని కూడా ప్రభుత్వం తెలియజేసింది. అండ్ ఈ కేసులో పరిపాలనాపరమైన లోపాలు అట్లాగే బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా జరిగిన వ్యవహారాలను కూడా కమిషన్ గుర్తించినట్లు ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. సో ఏ తప్పులకు ఎవరిని బాధ్యులు చేయాలి అనే విషయంలో కూడా పీసీ ఘోష్ కమిషన్ క్లియర్ కట్గా కొన్ని విషయాలు అందులో తెలియజేసిందని ప్రభుత్వం చెప్పింది. సో కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు సంబంధించిన అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించినట్టుగా కూడా ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికను కొట్టేయాలని కేసీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లకు కాలం చెల్లింది. ఇది పాయింట్. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ తదితరులు ఏం దాఖలు చేశారు పిటిషన్ అంటే ఈ కమిషన్ నివేదికను అంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చెత్తబుట్టలో పారేయాలని, దాన్ని కొట్టి పారేయాలి, క్రాస్ చేయాలి, అంటే దాన్ని క్వాష్ చేయాలి అంటాం కదా, క్వాష్ చేయాలంటూ కేసీఆర్ తదితరులంతా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం ఆల్రెడీ సిబిఐకి అప్పగించిన కారణంగా ఇప్పుడు ఈ పిటిషన్ నిజానికి కాలం చెల్లినట్లుగా భావించాలి ఈ పిటిషన్లకు. అండ్ ఇంకొకటి, కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సొంతంగా తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని కూడా చెప్తోంది. ప్రభుత్వం చెప్తోంది. ఇది నేరపూరితమైన నష్టంగా కూడా ప్రభుత్వం వాదిస్తోంది. అట్లాగే హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేసింది. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాల ఎంపిక కావచ్చు, లేకపోతే ప్లానింగ్లో లోపాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఎత్తి చూపింది. అట్లాగే చాలా చోట్ల అంటే ఈ కాళేశ్వరం బ్యారేజెస్ వ్యవహారంలో, ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో గంపగుత్త విధానంలో కూడా కొన్ని చోట్ల పనులు కట్టబెట్టారని ప్రభుత్వం ఆరోపించింది. అట్లాగే నిర్ణీత కాలంలో నిర్మాణం చేపట్టనందుకు గాను ఎలాంటి జరిమానాలు కూడా విధించకుండా గడువులు పెంచుకుంటూ పోయిందని కేసీఆర్ ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది హైకోర్టులో. అట్లాగే నిర్ణీత వ్యవధికి ముందే, అంటే పనులు పూర్తి కాకముందే బ్యాంకు గ్యారంటీలు విడుదల చేశారని కూడా ప్రభుత్వ వాదనగా ఉంది. అండ్ నిర్మాణ ప్రదేశాల్లో తగిన పరీక్షలు చేయకుండానే డిజైన్లు సిద్ధం చేయడం, ఇటువంటి అన్నీ కూడా అంటే ఇప్పటికిప్పుడు అంటే ఈ కేసులో పూర్తిగా వీళ్లకు రక్షణ లభించినట్టు కానీ, వీళ్ళు అంటే కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, లేకపోతే జోషి, స్మితా సబర్వాల్, ఇంకెవరైనా సరే బాధ్యులైన వాళ్ళందరూ కూడా వీళ్ళు నిర్దోషులని చెప్పి హైకోర్టు చెప్పలేదు. వీళ్లకు గతంలో ఇచ్చిన ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో వీళ్ళపైన యాక్షన్ తీసుకోకండి, అదే బేస్డ్ ఆన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్. అది ఏదైతే ఇంటీరియం ఆర్డర్స్ ఏవైతే గతంలో ఇచ్చిందో హైకోర్టు, దాన్ని ఎక్స్టెండ్ చేసింది జనవరి 19 వరకు. సో జనవరి 19 తర్వాత మళ్ళీ వీళ్ళకి సంబంధించిన వ్యవహారం తెలిసే అవకాశం ఉంది. అంటే హైకోర్టు ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ నిర్ణయం ప్రకటించే లోపే సిబిఐ కనుక దర్యాప్తు ముమ్మరం చేస్తే వీళ్ళలో ఎవరెవరిని ప్రాసిక్యూట్ చేయబోతుంది, ఎవరిని సిబిఐ ముందుగా విచారణ జరపబోతుంది ఏమిటనేది మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.